ఈ వీడియోలో మనం ఏపీ ఎస్ఎస్సి 2024 మ్యాథ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం కొన్ని 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా షార్ట్ లిస్ట్ చేసామంటే లాస్ట్ 3 years ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసి వాటిలో రిపీటెడ్గా వస్తున్న టాపిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసాం. ఈ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయితే కనుక మీరు అండ్ ఈ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చేటైనా ఆన్సర్ చేయగలిగితే, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగేట్టు ప్రిపేర్ అయితే డెఫినెట్గా 3 to 4 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రూవ్ దాట్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. జనరల్గా మనకి √2 కానీ √3 కానీ √5 కానీ ఇలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని చూపించమనొచ్చు. లేకపోతే 2 + √3, 2 + √5, లేకపోతే 5 - √3 ఇలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని చూపించమనొచ్చు. ఈ 2 types ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే జనరల్గా అడుగుతున్నారు మనకి ఆంధ్ర ఎగ్జామ్స్లో. ఓకే, సో డెఫినెట్గా నేర్చుకోండి. డ్రా గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఫైండ్ ఇట్స్ జీరోస్. మనకి గ్రాఫ్ గీసి క్వాడ్రాటిక్ పాలినామియల్కి దాని జీరోస్ కనుక్కోవడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్గా వస్తుంది. ఓకే, ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ సెట్స్. ఆ సెట్స్లో జనరల్గా మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే A - B, B - A, C - D ఇలాంటివి కనుక్కోమని అడుగుతున్నారు. ఇది చాలా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి కొన్నిసార్లు మీన్ ఆఫ్ గ్రూప్ ఫ్రీక్వెన్సీ డేటా అడుగుతున్నారు, కొన్నిసార్లు మీడియన్ కనుక్కోమని అడుగుతున్నారు. ఓకే, అంటే ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఈ టాపిక్ నుంచి టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి. ఓకే, మీన్ కనుక్కోవడం, మీడియన్ కనుక్కోవడం డెఫినెట్గా నేర్చుకోండి. దెన్ ప్రాబిలిటీ చాప్టర్ నుంచి డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ఈ లాస్ట్ 3 yearsగా చూస్తే కనుక ప్రతి సంవత్సరం వచ్చింది ఈ క్వశ్చన్, సో డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. ఓకే, డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ప్రాబిలిటీ ప్రాబ్లం డెఫినెట్గా నేర్చుకోండి. దెన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సిమిలర్ ట్రయాంగిల్ టు గివెన్ ట్రయాంగిల్. మనకు ఒక ట్రయాంగిల్ ఫస్ట్ డ్రా చేసి దానికి సిమిలర్గా ఇంకొక ట్రయాంగిల్ని డ్రా చేయడం ఎలా అనేది సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్స్ నుంచి డెఫినెట్గా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. సో టోటల్ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ 1, దిస్ ఇస్ 2, 3, 4, 5, 6, 7 and 8. టోటల్ 8 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ వచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలిగేటట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, డెఫినెట్గా యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ వెల్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. ఓకే, prove that √2 is an irrational number. ఇర్రేషనల్ నెంబర్ √2 అనేది అని ప్రూవ్ చేయాలి మనం. దానికోసం మనం వాడే మెథడ్ని ఏమంటామంటే ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అంటాం. ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అని ఎందుకు అంటున్నామంటే మీరు చూడండి, మీకు తెలుసు కదా మనకి రేషనల్ నెంబర్స్ ఉంటాయి, రైట్? రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో రాయాలి, P and Q అనేవి ఇంటీజర్స్ అవ్వాలి, రైట్? ఇవి రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అని అనదర్ క్లాస్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, రైట్? వాటిని P/Q ఫామ్లో రాయలేము. ఓకే, ఈ అన్ని నెంబర్స్ని కలిపి ఒక సెట్గా తీసుకుంటే వచ్చేది రియల్ నెంబర్స్, రైట్? మనం ఏం చేస్తామంటే ఒక నెంబర్ని √2 అనే దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే కంట్రాడిక్టింగ్గా అది ఇర్రేషనల్ కాదు రేషనల్ అనే అజ్యూమ్ చేసుకుంటాం. ఫస్ట్ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుని కొన్ని సిస్టమేటిక్గా మ్యాథమెటికల్ స్టెప్స్ ఫాలో అయ్యి ఫైనల్గా అది రేషనల్ నెంబర్ కాదు అని ప్రూవ్ చేస్తాం. రేషనల్ నెంబర్ కాకపోతే ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది, రైట్? సో ఇది ఫస్ట్ చూడండి, మీరు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కానీ రేషనల్ అని అజ్యూమ్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి ఇది ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అయింది. అర్థమైందా? సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కానీ ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. లెట్ us అజ్యూమ్ దాట్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. P/Q అనేవి 2 ఇంటీజర్స్, లేకపోతే A/B అనేవి 2 ఇంటీజర్స్, రైట్?
రూట్ 2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం. అంటే రూట్ 2 ఈజ్ ఎ రేషియో ఆఫ్ 2 నెంబర్స్, 2 ఇంటీజర్స్, రైట్? రూట్ 2 ఈక్వల్ టు a/b అని రాస్తున్నాను. ఇక్కడ a అండ్ b ఏంటి అంటే ఇంటీజర్స్, రైట్? ఇంటీజర్స్ మాత్రమే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 4, 6 ఇంటీజర్సే, రైట్? దాన్ని సింప్లిఫైడ్ ఫామ్లో రాసామనుకోండి, రెడ్యూస్డ్ ఫామ్లో ఆర్ సింపుల్ ఫామ్ 2/3 అని రాస్తాం కదా. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి 4/6 ఈక్వల్ టు 2/3. మనం a/b ఈక్వల్ టు 4/6 అని రాయొచ్చు, లేకపోతే 2/3 అని రాయొచ్చు. అయితే 2/3కి ఒక స్పెషల్ ఇది ఉంది. అదేంటంటే ఇక్కడ 2కి 3కి మీరు చూస్తే ఓన్లీ 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్. అర్థమైందా? ఇలా ఉన్నప్పుడు వీటిని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. 2, 3 కోప్రైమ్ నెంబర్స్. ఎందుకంటే 2ని 3ని ఫర్దర్గా డివైడ్ చేయడం ద్వారా మనకి ఇంటీజర్స్ ఏమీ రావు, రైట్? అదే 4/6 అనేది ఉందనుకోండి, 4కి 6కి చూస్తే కనుక 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, రైట్? 3 కామన్ ఫ్యాక్టర్ కాదు. ఓకే, 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ 2కి 3కి వచ్చేసరికి ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్, దట్ ఈజ్ నెంబర్ 1. అర్థమైందా? ఇలాంటి నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఈ పర్టికులర్ కేసులో నేను a అండ్ b అనేవి ఇంటీజర్స్ మాత్రమే కాదు, దే ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అని చెప్తాను. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కోప్రైమ్ నెంబర్స్ అవ్వడం అనేది. ఓకే, a అండ్ b ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అంటే దే ఆర్ ఇంటీజర్స్ ఆల్సో. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టెప్స్. రూట్ 2 ఈక్వల్ టు a/b అని ఉంది, రైట్? దీన్ని ఏమని రాయొచ్చు నేను? ఈ bని అటుపక్క తీసుకుపోయాను అనుకోండి, రూట్ 2 టైమ్స్ b ఈక్వల్ టు a అవుతుంది, రైట్? లెట్స్ రైట్ దట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇటుపక్క కూడా స్క్వేర్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది? ఇది రూట్ 2 హోల్ స్క్వేర్ టైమ్స్ b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ ఏమని రాయొచ్చు? 2b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్, రైట్? దీన్ని అటు ఇటు కూడా స్క్వేర్ చేస్తే ఏమైంది? 2b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2ని అటుపక్కకు తీసుకెళ్ళిపోతాను. అప్పుడు ఏమవుతుంది? ఇది b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2 అవుతుంది. b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2, రైట్? మీరు ఇప్పుడు చూస్తే ఇది b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2 అండ్ b అనేది ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ b అనేది 4 అనుకుందాం, ఇంటీజర్ కాబట్టి b స్క్వేర్ ఏమవుతుంది? 16 అవుతుంది. ఇది కూడా ఇంటీజరే, రైట్? ఎప్పుడైనా కానీ ఒక డివిజన్ చేసినప్పుడు కోఎఫిషియంట్ కనుక ఇంటీజర్గా వస్తుంటే దాని మీనింగ్ ఏంటి? డివైజర్ 2 అనేది ఈజ్ గోయింగ్ టు డివైడ్ ద డివిడెండ్ a స్క్వేర్, రైట్? సో గుర్తుపెట్టుకోండి, b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2 అని రాయగలిగామంటే దాని మీనింగ్ అంటే రిమైండర్ ఏమీ లేకుండా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? 2 అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు డివైడ్ a స్క్వేర్. అర్థమైందా? 2 అనేది a స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 అనేది aని కూడా డివైడ్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు. దానికి ఒక థీరం ఉంది, మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది చూడండి. p అనేది కనుక ప్రైమ్ నెంబర్, ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, రైట్? ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a ఆల్సో. అంటే ప్రైమ్ నెంబర్ 2 అనేది a స్క్వేర్ని డివైడ్ చేస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? 2 అనేది aని కూడా డివైడ్ చేయగలదు. ప్లీజ్ నోట్ దిస్. అంటే 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ a, రైట్? అంటే a/2 అనేది ఒక నెంబర్, ఒక ఇంటీజర్. దాన్ని నేను c అనుకుంటాను. a/2 అనేది ఒక ఇంటీజర్ అవుతుంది, దాన్ని c అనుకుంటాను. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు నేను? a ఈక్వల్ టు 2c అని రాయొచ్చా, రైట్? ఈ 2 అటుపక్క తీసుకెళ్ళిపోతే a ఈక్వల్ టు 2c అని రాయొచ్చా? లెట్స్ రైట్ దట్. సో a కెన్ బి రిటర్న్ యాజ్ a ఈక్వల్ టు 2c ఫర్ సమ్ ఇంటీజర్ c అనేది ఇంటీజర్. ఓకే, a ఈక్వల్ టు 2c అంటే ఇప్పుడు మన దగ్గర 2b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అని ఒక ఈక్వేషన్ రాసాం కదా, అందులో a ప్లేస్లో 2cని సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమైంది? ఇది a స్క్వేర్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్. దీన్ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ టైమ్స్ c స్క్వేర్ అంటే 4c స్క్వేర్ అని రాయొచ్చు, రైట్? లెట్స్ రైట్ దట్. 2b స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్, రైట్?
నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2ని ఇటు పక్కకు తీసుకెళ్ళిపోతాను. అప్పుడు ఏమైంది బీ స్క్వేర్ ఈక్వల్ టు 4c² 2 అంటే 2c², రైట్? బీ స్క్వేర్ ఈక్వల్ టు 2c². ఇప్పుడు ఈ 2ని నేనేం చేస్తానంటే ఇటు పక్కకు తీసుకొస్తాను. అప్పుడు ఏమైంది b² 2 ఈక్వల్ టు c² అయింది, రైట్? b² 2 ఈక్వల్ టు c² అంటే దీని మీనింగ్ ఏంటి? 2 ఈజ్ డివైడింగ్ b², ఎందుకంటే c అనేది ఒక ఇంటీజర్ అన్నాం కదా, c² కూడా ఇంటీజరే, రైట్? సో రిమైండర్ ఏమీ లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? డివైజర్ 2 ఈజ్ డివైడింగ్ ద డివిడెండ్ b², రైట్? సో వీ కెన్ సే దట్ 2 డివైడ్స్ b². మళ్ళీ ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, b² డివైడ్ చేస్తుంది అంటే మనం 2 అనేది bని కూడా డివైడ్ చేయగలదని చెప్పొచ్చు కదా. లెట్స్ సే దట్ b డివైడ్స్ 2 డివైడ్స్ b ఆల్సో. మీరు ఇక్కడ చూడండి 2 డివైడ్స్ a ఆల్సో అన్నాం, 2 డివైడ్స్ b ఆల్సో అన్నాం. అంటే 2 అనేది ఏని bని కూడా డివైడ్ చేయగలుగుతుందా, రైట్? 2 డివైడ్స్ a అండ్ b ఆల్సో. మనం ఇంతకుముందు a అండ్ b కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పినప్పుడు ఏం చెప్పాం? ఓన్లీ 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అని చెప్పాం. 2 అనేది ఏని bని కూడా డివైడ్ చేయగలుగుతుంది ఇక్కడ అంటే దాని మీనింగ్ ఏంటి? 2 కూడా ఫ్యాక్టర్ అవుతుంది, రైట్? ఏకి బీకి 2 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. కానీ మనం ఆల్రెడీ ఏమని చెప్పాం? ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అండ్ దే హ్యావ్ ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈజ్ నెంబర్ 1 అని చెప్పాం, రైట్? అంటే ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ సంథింగ్, రైట్? ఏంటి అది అంటే కనుక 2 డివైడ్స్ ఏ ఆల్సో అండ్ 2 డివైడ్స్ బి ఆల్సో. అది ఎలా అయింది? ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్ నెంబర్స్ అయితే అంటే దెర్ ఈస్ సమ్ మిస్టేక్ వీ హ్యావ్ డన్. వాట్ ఈస్ దట్ మిస్టేక్ అంటే ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్, రైట్? 2 డివైడ్స్ ఏ అండ్ బి ఆల్సో అనేది ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ అయితే ఓన్లీ 1 అనేది ఫ్యాక్టర్ ఉండాలి, బట్ ఇక్కడ 2 అనేది కూడా ఫ్యాక్టర్ అంటున్నాం. సో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ హ్యాపెండ్. వాట్ ఈస్ దాట్ అంటే కనుక our initial assumption of √2 is a rational number is incorrect. ఇనిషియల్గా మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ యూస్ చేయడం కోసం ఏమని చెప్పాము? √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని స్టార్ట్ అయ్యాం కదా. ఆ అజంప్షన్ ఏదైతే ఉందో ఆ అజంప్షనే రాంగ్. ఓకే, రేషనల్ నెంబర్ కాదు అంటే దాని మీనింగ్ ఆటోమేటిక్గా అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, రైట్? సో సింప్లీ వీ కెన్ నౌ సే దట్, హెన్స్ వీ కెన్ సే దట్ √2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. అర్థమైందా ప్రొసీజరు? సిమిలర్ ప్రొసీజర్ యూస్ చేసి √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చూపిస్తాను నేను. ఓకే, మీరు √7, √11, √3 సాల్వ్ చేయండి. సో దట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం డెఫినెట్గా మీరు సాల్వ్ చేసేయగలుగుతారు. ఓకే, స్టెప్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎలా రాస్తున్నాం ఏంటి అనేది, అవన్నీ కూడా రాస్తే బెటర్. నేను కొన్ని మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ ఇవన్నీ, రైట్? ఇనిషియల్గా అవి అవసరం లేదు, బట్ దెన్ ఇక్కడ మనం ఏవైతే నోట్ చేసామో అవన్నీ కూడా రాస్తే మంచిది. అండర్స్టూడ్? ప్రూవ్ దట్ 3 + √2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం యూస్ చేసే మెథడ్ని ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అంటాం. అది ఎలా అంటే మనకు ఒక నెంబర్ ఇచ్చారు, దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటారు. మీకు తెలుసు కదా, మనకి రియల్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిలో రేషనల్ నెంబర్స్ కొన్ని ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ కొన్ని ఉంటాయి, రైట్? వీటన్నిటినీ కలిపితేనే కదా రియల్ నెంబర్స్ అంటాం, రైట్? మనకి 3 + √2 అనే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. కంట్రాడిక్టింగ్గా మనం ఏమంటామంటే అది ఇర్రేషనల్ కాదు, అది రేషనల్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటుంటే నో, అది ఇర్రేషనల్ కాదు, రేషనల్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి అది ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అయింది. లెట్స్ అజ్యూమ్ దట్ 3 + √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనగానే మీకు తెలుసు కదా, దాన్ని a/b ఫామ్లో రాస్తాం. ఇక్కడ a అండ్ b అనేవి ఇంటీజర్స్, రైట్? రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్?
2/3 is a rational number. 5/6 is a rational number. 4/6 is a rational number, right? అంటే రెండు ఇంటీజర్స్కి రేషియోగా రాయగలుగుతాం అని దాని మీనింగ్. 3 + √2 = a/b అని రాస్తాను నేను. అండ్ a అండ్ b అనేవి ఇంటీజర్స్ అని చెప్తాను. ఓకే, a అండ్ b అనేవి ఇంటీజర్స్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 3 ఉంది కదా, గుర్తుపెట్టుకోండి ఈ స్టెప్లో ఈ √2 నడిపక్క తీసుకెళ్ళమా 3 నడిపక్క తీసుకెళ్ళమా అంటే 3 నడిపక్క తీసుకెళ్ళాలి. డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్. ఓకే, అప్పుడు ఏమైంది, ఇది √2 = a/b - 3 అయింది, రైట్? √2 = a/b - 3 అయింది. అంటే a/b - 3/1 అని రాయొచ్చా దాన్ని? డినామినేటర్స్ చూడండి, b అండ్ 1 అంటే ఎల్సిఎం b, రైట్? అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, a - 3 times b అని రాస్తాం. ఇది ఎలాగో తెలుసా మీకు? తెలియకపోతే చూడండి, a/b - 3/1 ఈ b అని రాసాం కదా, మీరు ఇక్కడ a అనేది ఉంది కదా దాన్ని యాజ్ ఈజ్ రాసేయండి. తర్వాత ఇలా బ్రాకెట్ పెట్టుకుని EB / EB రాయండి, రైట్? -3 యాజ్ ఈజ్గా రాసేసిన తర్వాత బ్రాకెట్లో EB / this 1 చేయండి. అప్పుడు ఏమైంది, b మిగిలింది, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి a - 3b / b, రైట్? దట్ ఈస్ ఈక్వల్ టు √2. మనకి a అనేది ఇంటీజర్, b అనేది ఇంటీజర్. b అనేది ఇంటీజర్ అయితే 3b కూడా ఇంటీజర్ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది ఇంటీజర్ అన్నాం. 3 times 6 18 ఈజ్ ఆల్సో ఇంటీజర్, రైట్? 3 times b ఈజ్ ఇంటీజర్, a ఈజ్ ఇంటీజర్. ఒక ఇంటీజర్లో నుంచి ఇంకో ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఇంటీజరే వస్తుంది, రైట్? అంటే న్యూమరేటర్ ఈజ్ ఇంటీజర్ అండ్ డినామినేటర్ ఈజ్ ఆల్సో ఇంటీజర్, రైట్? అంటే మీరు ఇటుపక్క ఏదైతే ఉందో a - 3b / b అనేది రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్, రైట్? a అండ్ b అనేవి ఇంటీజర్స్ కాబట్టి a - 3b / b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ అంటే √2 కూడా రేషనల్ నెంబరే అవ్వాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ √2 = a - 3b / b అన్నాం, ఇటు పక్క దాన్ని రేషనల్ నెంబర్ అని చెప్తున్నాం మనం. ఆటోమేటిక్గా √2 అనే దానికి ఈక్వల్ కాబట్టి అది కూడా రేషనల్ నెంబరే అవ్వాలి, రైట్? కానీ మనకు తెలుసు, ఏమని తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్. మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఇంతకుముందు వీడియోలో. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అక్కడ చూడండి ఎలా ప్రూవ్ చేస్తాం ఏంటనేది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇలాంటివి ఏవైనా నెంబర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్, రైట్? కానీ మనకి ఇక్కడ మనం ఫాలో అవుతున్న స్టెప్స్ వల్ల ఏమని వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. మనకి ఏమని తెలుసు, √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఎ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్, రైట్? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ మనకి తెలిసిందే. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక అజంప్షన్ ఏదైతే అనుకున్నామో ఇనిషియల్గా, ఆ అజంప్షన్ వల్ల స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది రేషనల్ నెంబర్ అని వస్తుంది. అంటే మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో అది రాంగ్, అంతేనా? సో our initial assumption is wrong. Therefore, we can say that 3 + √2 is an irrational number. Understood? Draw the graph of p of x equal to x square plus 2x minus 8 and find the zeros of the polynomial. మనకి గ్రాఫ్ ఎప్పుడైతే గీయమన్నారో we have to create a table, right? x and p of x తోటి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి p of x వాల్యూస్ కనుక్కొని ట్యాబ్లెట్ చేయాలి. అయితే x వాల్యూ రేంజ్ ఎలా కనుక్కోవాలి, మనం ఏ రేంజ్ తీసుకోవాలి, 0 నుంచి 10 తీసుకోవాలా లేకపోతే 10 నుంచి 20 తీసుకోవాలా, ఇలాంటి క్వశ్చన్ ఉంది కదా. దాన్ని అడ్రస్ చేయడం కోసం ఒక సింపుల్ ట్రిక్ చెప్పాను కదా నేను, అదే ట్రిక్ ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం. బట్ మీరు ఆ ట్రిక్ని రఫ్ పేపర్లో సాల్వ్ చేయండి, డోంట్
పుట్ దాట్ ఇన్ ద మెయిన్ పేపర్. ఓకే, అదేంటి అంటే కనుక the zeros are going to be x equal to minus b plus or minus square root of b square minus 4ac divided by 2a. ఈ ఫార్ములా యూస్ చేద్దాం అని అనుకున్నాం, రైట్? ఇవి దేనికి జీరోస్ రాబాయి అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్, రైట్? మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక ఏ ప్లేస్లో 1 ఉంది, b ప్లేస్లో 2 and c ప్లేస్లో -8 ఉంది, రైట్? సో let us substitute -2 plus or minus square root of b square, that is 2 square minus 4 times a times c divided by 2a, right? దీన్ని సింప్లిఫై చేస్తే -2 plus or minus square root of 4 minus, so 4 plus 4 times 8, that is 32 divided by 2. This can be written as -2 plus or minus square root of 36 divided by 2, that is -2 plus or minus 6 divided by 2, right? ప్లస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? x ఈక్వల్ టు -2 ప్లస్ 6 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 4/2, దట్ ఈస్ ఈక్వల్ టు 2, రైట్? మైనస్ తీసుకున్నాం అనుకోండి, x వాల్యూ ఇక్కడ మైనస్ తీసుకుంటే ఏమైంది? -2 minus 6 divided by 2, that is -8/2, that is -4. So x value ఏంటి? 2 and -4. These are the zeros of given quadratic polynomial. మీకు ఆల్రెడీ తెలిసిపోయింది గ్రాఫ్ గీయకండి అని. కానీ నేనేం చెప్తానంటే ఇది మనకి చేయాల్సిన ప్రొసీజర్ కాదు, ఎగ్జామ్లో మార్క్స్ కోసం. ప్రొసీజర్ ఏంటంటే గ్రాఫ్ ఫాలో అవ్వాలి, రైట్? అంటే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ రేంజ్ ఏం తీసుకోవాలో మనకు తెలిసిపోయింది. మనం తీసుకునే నెంబర్స్ రేంజ్ ఏదైతే ఉందో అందులో 2 and -4 అనేవి పక్కాగా ఉండాలి, ఓకే? అందుకోసం నేనేం చేస్తానంటే -4 ఉండాలి కదా, -4 కంటే కొంచెం పైన -5 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, బట్ నేను -6 నుంచి స్టార్ట్ అవుతాను. 2 ఉండాలి కదా, డెఫినెట్గా 2 దాటి 4 వరకు వెళ్తాను. సో -6 నుంచి 4 వరకు ఇది రేంజ్. మనకి ఈ ట్రిక్ వాడటం ద్వారా తెలిసిపోయింది, రైట్? కానీ ఎగ్జామ్ పేపర్లో ఈ ట్రిక్ వాడామని చెప్పకూడదు. మీరు చెప్తే దే మే నాట్ కన్సిడర్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ విత్ దిస్ టేబుల్. -6 తీసుకుందాం. అప్పుడు x ఈక్వల్ టు -6 అయితే కనుక p ఆఫ్ -6, దట్ ఈస్ p ఆఫ్ x వాల్యూ, x స్క్వేర్ అన్నారు అంటే -6 స్క్వేర్ plus 2 times -6 minus 8, right? This is going to be 36 minus 12 minus 8, అంటే 36 minus 20, that is equal to 16. Let's write that. Next x equal to -4 తీసుకుందాం, ఓకే? అప్పుడు ఏమైంది? ఇది -4 whole square plus 2 times -4 minus 8. This is 16 -8 minus 8. This is 16 minus 16, that is equal to 0. Let's write that. Next -2 తీసుకుందాం x value. So p of -2 is equal to -2 whole square plus 2 times -2 minus 8. This is going to be 4 minus 4 minus 8. So the answer is -8. Let's write that. Next x equal to 0 తీసుకుందాం. 0 తీసుకుంటే p of 0 is 0 square plus 2 times 0 minus 8. This is 0 minus 8 equal to -8. Let's write that. The next value is 2. P of 2 is equal to 2 square plus 2 times 2 minus 8. This is 4 plus 4 minus 8. Ante 8 minus 8, that is equal to 0. Let's write that. The next value is 4. Let's consider. Then P of 4 is equal to 4 square plus 2 times 4 minus 8. Right? This is 16 plus 8 minus 8. This is 16. Let's write that. ఇవి మనకి x and different values of x కి px values వచ్చేసాయి, రైట్?
ఇది డైరెక్ట్ టేబుల్ చూసే చెప్పేయచ్చు. మనకి -4 అండ్ 2 అనేవి వాల్యూస్ 0 ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అవి జీరోస్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని. కానీ మనం చెప్పకుండా ఏంటంటే గ్రాఫ్ ప్లాట్ చేస్తాం ఇప్పుడు, రైట్? ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఇంక్లూడ్ 2 and -4 అని రాశాను కదా, ఇది ఉండకూడదు. మీకు మెయిన్ పేపర్ మీద రాయకూడదు, మీకు రేంజ్ తెలియడం కోసమే అలా చేసాం మనం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ టు ప్లాట్, రైట్? సో ప్లాట్ చేయడం కోసం నేనేం చేస్తానంటే ఎక్స్ వాల్యూ చూడండి, -6 నుంచి 4 వరకు ఉంది కదా. సో 0, -1, -2, -3, -4, -5, -6, -7 ఇలా తీసుకున్నాను. 1, 2, 3. సో ఎక్స్ యాక్సిస్లో 1 centimeter in x-axis is 1 unit, రైట్? వైలోకి వచ్చేసరికి నేనేం చేస్తానంటే 5 తీసుకుంటాను, 5 units. 5 తీసుకుంటే సరిపోతుందా? మనకి 16 కూడా రావాలి, రైట్? సో 5 తీసుకుంటే సరిపోవట్లేదు. మనం ఏం చేద్దాం ఇప్పుడు? 10 తీసేసుకుందామా? లెట్స్ టేక్ 10, 20 సరిపోయింది, రైట్? సో నౌ దిస్ is 10, -10 and -20, రైట్? సో నౌ x ఈక్వల్ టు -6 ఉన్నప్పుడు y వాల్యూ 16, రైట్? x ఈక్వల్ టు -6 ఉన్నప్పుడు y వాల్యూ 16 అంటే ఇక్కడ ఒక పాయింట్ పడుతుంది, రైట్? వైలో 1 centimeter in y axis is 10 units, రైట్? సో నెక్స్ట్ x ఈక్వల్ టు -4 ఉన్నప్పుడు y వాల్యూ 0 అంటే డైరెక్ట్గా ఇక్కడ పాయింట్ వచ్చేసింది. x ఈక్వల్ టు -2 ఉన్నప్పుడు y వాల్యూ -8, రైట్? అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది. x ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు y వాల్యూ -8 అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది, రైట్? x ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు y వాల్యూ 0 అంటే ఇక్కడ వస్తుంది. x ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ యాక్చువల్గా ఇక్కడ ఎక్కడో వస్తుంది పాయింట్. x ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు y వాల్యూ 16 అంటే అది ఇట్ ఈస్ సమ్వేర్ హియర్, రైట్? ఇక్కడ గ్రాఫ్ పేపర్లో మనం స్కేల్ సెలెక్షన్ ప్రాపర్గా చేసుకోలేదు, బట్ మీకు ఈ ప్రాబ్లం ఉండదు, రైట్? మీ దగ్గర పెద్ద గ్రాఫ్ పేపర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ పాస్ అయ్యేటట్టుగా ఫ్రీ హ్యాండ్ కర్వ్ గీస్తున్నాను, రైట్? ఈ కర్వ్ మీరు చూస్తే కనుక ఏమని చెప్పొచ్చు? -4 దగ్గర ఎక్స్ యాక్సిస్ని కట్ చేసింది అండ్ +2 దగ్గర ఎక్స్ యాక్సిస్ని కట్ చేసింది, రైట్? అంటే దీస్ టూ ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. కెన్ యూ సే దట్ x ఈక్వల్ టు -4 అండ్ x ఈక్వల్ టు 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్? అర్థమైందా? దిస్ ఇస్ 0, 1 అండ్ దిస్ ఇస్ సెకండ్ 0, right? If A is a set of elements 1, 2, 3, 4, 5 and B is a set of elements 3, 4, 5, 6, 7 and C is a set of elements 1, 3, 5, 7 and D is a set of elements 2, 4, 6, 8, then find A union B, B union D, A union D, B minus D, A intersection B, B intersection D, C intersection D and A minus D అని అడిగారు, రైట్? ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ A union B. ఓకే, A union B అంటే ఏంటి? మన దగ్గర A అనే సెట్ ఉంది, రైట్? B అనే సెట్ ఉంది. A union B అనేది ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ that ఆర్ దేర్ ఇన్ A అండ్ B. ఏలోని బిలోని ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక సెట్గా రాస్తే వచ్చే సెట్ A union B. So A union B is the set containing all the elements of A and B. Aకి వచ్చేసరికి మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, రైట్? దిస్ ఈజ్ A. Bకి వచ్చేసరికి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 3, 4, 5, 6, 7. సో సింపుల్గా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాసేద్దాం. 1, 2, 3, 4, 5, రైట్? దెన్ ఈ 3 రాయాలి, బట్
ఇక్కడ ఆల్రెడీ 3 రాసేసాం కాబట్టి ఈ 3 రాయాల్సిన అవసరం లేదు. ఓకే, దెన్ వాట్ అబౌట్ 4 కూడా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి. 5 ఆల్రెడీ ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. దెన్ యూ రైట్ 6 అండ్ 7. ఏ యూనియన్ బి అనేది సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 అండ్ 7. అర్థమైందా? 3 4 5 అనేది రెండిట్లోని కామన్గా ఉన్నాయి కదా, 2 టైమ్స్ రాయకూడదు. రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు ఎప్పుడైనా ఒక ఎలిమెంట్ని ఒకసారి రాస్తే సరిపోతుంది, సెకండ్ టైం రాయకూడదు. సో అందు గురించి వీ స్కిప్డ్ 3 4 5 సెకండ్ టైం. ఓకే, నౌ వాట్ ఈజ్ బి యూనియన్ డి? బి యూనియన్ డి అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్, డిలో ఉన్న ఎలిమెంట్స్ రెండింటినీ ఒక చోట రాస్తే వచ్చే సెట్ బి యూనియన్ డి. బి యూనియన్ డి ఈజ్ సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి అండ్ డి. బి వచ్చేసరికి మన దగ్గర 3 4 5 6 అండ్ 7 దీస్ ఆర్ ద ఎలిమెంట్స్, రైట్? డిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2 4 6 అండ్ 8, రైట్? సో బి యూనియన్ డి అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంటే యూ కెన్ రైట్ లైక్ దిస్ 3 4 5 6 7. లెట్ మీ రైట్ దిస్ 3 4 5 6 7. దెన్ 2 అనేది ఇంతకుముందు లేదు, సో లెట్ మీ రైట్ దాట్. 4 ఇంతకుముందు ఆల్రెడీ ఉంది, సో వీఆర్ నాట్ రైటింగ్ ఇట్. 6 ఆల్రెడీ ఉంది, రైట్? దెన్ 8 ఆల్రెడీ లేదు. సో దిస్ ఈజ్ బి యూనియన్ డి. అండర్స్టూడ్? నా ఏ యూనియన్ డి ఏంటో చూద్దాం. ఏ యూనియన్ డి అంటే ఏకి డికి కామన్గా ఉన్నవి, సారీ ఏకి డికి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాయాలి. ఏ యూనియన్ డి, రైట్? సో ఏ యూనియన్ డి ఈజ్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ డి. ఏలో ఎలిమెంట్స్ 1 2 3 4 అండ్ 5, రైట్? డిలో ఎలిమెంట్స్ 2 4 6 8, రైట్? ఏ యూనియన్ డి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే 1 2 3 4 5 ముందు రాసేయండి. 1 2 3 4 5. దెన్ ఈ 2 రాద్దామా అంటే 2 ఆల్రెడీ ఇక్కడ రాసేసాం కాబట్టి అవసరం లేదు. దెన్ 4 ఆల్రెడీ రాసేసాం, రైట్? దెన్ 6 అండ్ 8 వీ హ్యావ్ టు రైట్. సో దిస్ ఈజ్ యువర్ ఏ యూనియన్ డి. అండర్స్టూడ్? The next one is B minus D. B minus D is a set of elements X such that X belongs to B and X does not belong to D. ఓకే, మనం వెన్ డయాగ్రామ్ ఫామ్లో చూసామనుకోండి, దీని B అనే సెట్ అని, దీని D అనే సెట్ అనుకుందాం. ఓకే, B మైనస్ D అంటే Bలోంచి Dకి సంబంధించిన ఎలిమెంట్స్ని తీసేసి మిగిలింది ఏదైతే ఉందో అది. అర్థమైందా? బి ఒక ఎలిమెంట్ ఎక్స్ అనేది ఇట్ బిలాంగ్స్ టు బి అవ్వాలి, బట్ ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు డి అవ్వాలి. ఓకే, సో బి మైనస్ డి అనేదాన్ని ఇక్కడ మనం షేడ్ చేసిన పార్ట్తో చూపించాం. అంటే బికి మాత్రమే సంబంధించి ఉండాలి, డిలోకి వెళ్ళకూడదు. ఓకే, అలాంటి ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడాలి. నౌ లెట్స్ రైట్ వాట్ ఈస్ బి. B is 3 4 5 6 and 7, right? What is D? 2 4 6 and 8. సో B మైనస్ D రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే Bలో మాత్రమే ఉండాలి, Dలో ఉండకూడదు. ఓకే, 3 అనేది Bలో మాత్రమే ఉంది, రాస్తాం. 4 అనేది Dలో కూడా ఉంది, సో వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ 4. దెన్ 5 అనేది Bలో మాత్రమే ఉంది, రైట్? వాట్ అబౌట్ 6? 6 అనేది డీలో కూడా ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. 7 అనేది బీలో మాత్రమే ఉంది. లెట్స్ రైట్ దాట్. సో మనం ఇప్పుడు వెన్ డయాగ్రామ్లో ఇలా గనక రిప్రజెంట్ చేసామనుకోండి, 3 4 అనేది రెండిట్లోని కామన్గా ఉంది, 6 అనేది రెండిట్లో కామన్గా ఉంది, 5 అండ్ 7 ఇక్కడ ఉన్నాయి, రైట్? 2 అండ్ 8 ఇక్కడ ఉన్నాయి, రైట్? మీరు ఇప్పుడు హ్యాష్ చేసేసారనుకోండి ఈ పార్ట్, బి మైనస్ డి కోసం హ్యాష్ చేస్తే కనుక మనకి 3 5 7 అనే ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి, రైట్? సో దట్స్ వాట్ వీఆర్ రైటింగ్ హియర్. బి మైనస్ డి అంటే ఏంటో అర్థమైందా? నౌ లెట్స్ లుక్ ఎట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కామన్ టు ఏ అండ్ బి.
ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట రాస్తే వచ్చేది ఏ ఇంటర్సెక్షన్ బి. సెట్ ఏ తీసుకుందాం, 1 2 3 4 5, రైట్. బి 3 4 5 6 అండ్ 7, రైట్. సో ఈ రెండిట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటో చూడాలి మనం. 1 కామన్గా లేదు, 2 కామన్గా లేదు, 3 ఈజ్ కామన్, 4 ఈజ్ కామన్, 5 ఈజ్ కామన్, రైట్. రెండిట్లోనే ఉంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ గోయింగ్ టు బి 3 4 అండ్ 5. అర్థమైందా? నా బి ఇంటర్సెక్షన్ డి అంటే చూద్దాం. సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కామన్ టు బి అండ్ డి, దట్ సెట్ ఈజ్ కాల్డ్ బి ఇంటర్సెక్షన్ డి. నా బి అనేది మన దగ్గర ఉంది కాబట్టి డి రాద్దాం. డిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 4 6 8. ఈ రెండింటికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 4 కామన్గా ఉంది, 6 కామన్గా ఉంది, రైట్. ఇంకేమీ కామన్గా లేవు. సో బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎలిమెంట్స్ 4 అండ్ 6. అర్థమైందా? The next one is C intersection D. C intersection D is the set of elements common to the set C and D. దాన్ని C intersection D అంటాం. Cలో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, 1 3 5 అండ్ 7, రైట్. Dలో ఎలిమెంట్స్ 2 4 6 అండ్ 8. మీరు చూస్తే Cలో ఎలిమెంట్స్ అన్నీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, Dలో అన్నీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ లేదు, రైట్. కామన్గా ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు ఏం చేస్తామంటే సి ఇంటర్సెక్షన్ డి ఈజ్ అన్ ఎంటీ సెట్ అని ఇలా రాస్తాం. దీన్నే కొన్నిసార్లు పి అని కూడా చెప్తాం. ఇందులో ఎలిమెంట్స్ అనేవి లేవు, ఇట్ ఈస్ ఎ నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్. అర్థమైందా? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ఏ మైనస్ డి. A minus D is defined as set of elements x such that x belongs to A and x does not belong to D. అంటే A అనే సెట్ ఇలా ఉండి D అనే సెట్ ఇలా ఉంటే Aకి మాత్రమే సంబంధించి, Dతో సంబంధం లేకుండా Aకి మాత్రమే సంబంధించి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి A మైనస్ D ఎలిమెంట్స్ అవుతాయి. A మైనస్ D రాద్దాము అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏకి మాత్రమే సంబంధించి, మీరు చూడండి 1 2 3 4 5 అండ్ 2 4 6 8, ఏకి మాత్రమే సంబంధించి ఉండాలి ఎలిమెంట్. 1 అనేది ఏకి మాత్రమే సంబంధించి ఉంది, 2 అనేది రెండిట్లోనే ఉంది, సో వీ డోంట్ వాంట్. 3 అనేది ఏకి మాత్రమే సంబంధించి ఉంది, 4 రెండిటికి సంబంధించి ఉంది, 5 ఏకి మాత్రమే సంబంధించి ఉంది, రైట్. సో లెట్స్ రైట్ ఏ మైనస్ డి ఈక్వల్ టు 1 3 అండ్ 5. అండర్స్టూడ్? ఈ ప్రాబ్లం క్లియర్గా మీకు అర్థమైతే యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ బేస్డ్ ఆన్ సెట్స్. సెట్స్ చాప్టర్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేయడానికి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఫైండ్ ద మీన్ ఏజ్ ఆఫ్ 100 రెసిడెంట్స్ ఆఫ్ ఎ కాలనీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. మనకి చూస్తే ఏజ్ ఇన్ ఇయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ డేటా ఇచ్చారు, రైట్. 0 to 10 years ఏజ్ బ్రాకెట్ తీసుకుంటే 10 people ఉన్నారు, 10 to 20 బ్రాకెట్ తీసుకుంటే 15 people ఉన్నారు. అలా టోటల్ 100 రెసిడెంట్స్ డేటా ఉంది మన దగ్గర. ఎప్పుడైనా మనకి డేటా ఇలా ఇస్తే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే కాలం ఫార్మాట్లో రాసుకుంటాం. ఇది రో ఫార్మాట్లో ఉంది కదా, కాలం ఫార్మాట్లో రాస్తే కనుక మనకి ఏజ్ ఇన్ ఇయర్స్ ఒక కాలంలో రాస్తాం, నెంబర్ ఆఫ్ పర్సన్స్ దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం, రైట్. అది సెకండ్ కాలంలో రాస్తాం. మీరు ఇచ్చిన డేటాని ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేయాల్సినప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇంక్లూజివ్ ఫామ్లో ఉందా లేదా అనేది. ఇంక్లూజివ్ ఫామ్ అంటే దీని అప్పర్ లిమిట్ 10 ఉంది కదా, నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ కూడా 10 ఉండాలి. ఓకే, ఇది 10 నుండి ఇక్కడ 11 ఉంటే కనుక అది ఇంక్లూజివ్ ఫామ్లో ఉన్నట్టు కాదు. మనం ఫస్ట్ ఇచ్చిన డేటాని ఇంక్లూజివ్ ఫామ్లో ఉందో లేదో చూసుకోవాలి, ఇంక్లూజివ్ ఫామ్లో లేకపోతే తెచ్చుకోవాలి. బట్ మనకి లక్కీగా ఇక్కడ ఇంక్లూజివ్ ఫామ్లోనే ఇచ్చేశారు, రైట్. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. సో ఇంక్లూజివ్ ఫామ్లోనే ఉంది, రైట్. ఆల్ దీస్ క్లాసెస్ ఆర్ ఇన్ ద ఇంక్లూజివ్ ఫామ్, సో నథింగ్ టు వరీ. సో ఇంక్లూజివ్ ఫామ్లోనే ఉంది.
నెక్స్ట్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అని చూస్తే మీన్ దట్ ఈస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. మీకు చూస్తే ఎఫ్ఐ డేటా మనకు ఆల్రెడీ ఉంది, ఎక్స్ఐ లేదు, రైట్? ఎక్స్ఐ అంటే ఏంటి? క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ ఎలా వస్తుంది మనకంటే లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే వస్తుంది. ఓకే, సో క్లాస్ మార్క్ xi is going to be lower class limit, that is 0, plus upper class limit, that is 10. This is 10 divided by 2, right? Equal to 5. దీనికి వచ్చేసరికి 10 plus 20 divided by 2 అంటే that is 30 by 2, that is equal to 15. Okay, next 20 plus 30 divided by 2 అంటే 50 by 2, that is equal to 25, right? Next one 30 plus 40 divided by 2. 30 plus 40 is 70, right? 70 divided by 2 equal to 35. Next one is 40 plus 50 అంటే 90. 90 divided by 2 is 45. Next one is 50 plus 60 అంటే 110 divided by 2, that is equal to 55. Next one is 60 plus 70, right? That is 130 divided by 2 equal to 65. Class mark అన్నీ వచ్చేసినాయా? ఓకే, నౌ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం వీటిని సమ్ చేసి చూసుకోవాలి. 10 plus 15 25 plus 25 50 plus 25 75 85 95 100. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 100. ఓకే, డైరెక్ట్గా రాసేయచ్చు. కౌంట్ ఎందుకు చేస్తున్నాం అంటే మనం ఇక్కడ నుంచి ఈ కాలం ఫార్మాట్లో రాసేటప్పుడు ఏమన్నా గబుక్కుని మిస్టేక్ బై మిస్టేక్ 10 రాయబోయి 9 రాసామనుకుందాం, ఇక్కడ ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? అందు గురించి బెటర్ టు చెక్ సిగ్మా ఎఫ్ఐ 100 వచ్చిందా లేదా అనేది. ఎందుకంటే ఇక్కడ 100 రెసిస్టెన్స్ అన్నారు కాబట్టి 100 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు రాసేసుకోవచ్చు. కానీ బెటర్ టు కన్ఫర్మ్, ఒకసారి యాడ్ చేసుకోవడం ద్వారా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకే, నౌ మన దగ్గర ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ ఉంది, రైట్? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కోవచ్చు, రైట్? అది చేద్దాం ఇప్పుడు. ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ ఉంది. ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలంటే ఏంటి? 10 into 5, రైట్? దట్ ఈస్ ఈక్వల్ టు 50. 15 into 15, that is 225. 25 into 25, that is 625. 25 into 35, that is equal to 875. 10 times 45, that is 450. 10 times 55, that is 550. 5 times 65 is 325. మనకి ఈ ఫార్ములాలో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి, రైట్? మన దగ్గర ఎఫ్ఐ ఎక్స్ఐ డేటా ఉంది, వీటన్నిటిని యాడ్ చేయండి. 50 plus 225 plus 625, 8 plus 875 plus 450 plus 550 plus 325 చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు 3100 అని వచ్చింది. సో ఇప్పుడు మీన్ ఏమవుతుంది? 3100 divided by 100, right? That is equal to 31, right? So mean equal to 31. అర్థమైందా? Mean age of 100 residents in this colony is 31 years. ఇంతే, సింపుల్. స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నామో ఈ ఫార్ములా గుర్తుంటే కనుక మనకి స్టెప్స్ ఏమేమి చేయాలో కూడా తెలిసిపోతుంది మనకి ఈజీగా. ఓకే, the distribution below gives weights of 30 students in a class. Find the median weight of the students అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి వెయిట్ ఇన్ కేజీస్లో చూస్తే 40 to 45 కేజీస్ మధ్య వెయిట్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 2 people. అలాగే 45 to 50 మధ్య వెయిట్ ఉన్న వాళ్ళు 3 people ఉన్నారు. అలా చూసుకుంటూ వస్తే 70 to 75 కేజీస్ మధ్య వెయిట్ ఉన్న వాళ్ళు 2 people ఉన్నారు. సో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 30 స్టూడెంట్స్ ఉన్నారు. వి సెడ్ n ఈక్వల్ టు 30 అయితే n/2 ఎంత అవుతుంది? 30/2, దట్ ఈస్ ఈక్వల్ టు 15, రైట్? 15 అంటే మనకి మీడియన్ క్లాస్ కనుక్కోవాలి ఫస్ట్.
రైట్? మీడియన్ కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద మీడియన్ క్లాస్ అనేది తెలియాలి. మీడియన్ క్లాస్ అనేది ఏమని చెప్పాం? n/2 కంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ పర్టికులర్ క్లాస్కి ఎక్కువ ఉందో ఫస్ట్ ఆ క్లాస్ని మీడియన్ క్లాస్ అంటాం అని చెప్పాం. రైట్? అంటే దీని ప్రకారం మనం ఏమని చెప్పొచ్చు? వీ హ్యావ్ టు ఫస్ట్ ఫైండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డేటా టు ఫైండ్ మీడియన్ క్లాస్. వన్స్ యూ నో మీడియన్ క్లాస్ మనం మీడియన్ కనుక్కోగలుగుతాం. రైట్? సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఒక కాలం యాడ్ చేసుకోండి. ఫస్ట్ 2 ఉంది కదా, లెట్స్ రైట్ దట్ 2 యాజ్ ఈస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో కూడా. నౌ నెక్స్ట్ రోకి వచ్చేసరికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి అంటే ఈ 2కి ఈ 3 యాడ్ చేయండి. 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. రైట్? నౌ ద నెక్స్ట్ రోకి వచ్చేసరికి ఈ 5 + ఈ 8 ఎంత? 13. నెక్స్ట్ రోకి వస్తే 13 + 6 ఎంత? 19. నెక్స్ట్ రోకి వస్తే 19 + this 6 25. రైట్? నెక్స్ట్ రోకి వస్తే 25 + this 3 this is 28. ద నెక్స్ట్ రోకి వస్తే 28 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. టోటల్ ఎంతమంది ఉన్నారు? 30 స్టూడెంట్స్. ఫైనల్గా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 30 వచ్చింది. మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చినా కానీ 30 వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30. మీరు డేటా రాసుకునేటప్పుడు ఎక్కడైనా పొరపాటు చేస్తే ఛాన్స్ ఉంది అనుకుంటే, అంటే క్వశ్చన్ పేపర్ నుంచి ఆన్సర్ పేపర్లోకి మార్చుకునేటప్పుడు ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంటు అండ్ కరస్పాండింగ్ డేటా టేబుల్ రాసుకునేటప్పుడు తప్పు చేసే ఛాన్స్ ఉంది అనుకుంటే కనుక బెటర్ యూ చెక్ దిస్ టోటల్. 30 వచ్చేసిందా? వెల్. అండ్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టేటప్పుడు లాస్ట్ క్లాస్కి వచ్చేసరికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 30 రావాలి. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30 కాబట్టి. 30 రాలేదు అంటే కనుక ఎక్కడో అడిషన్ చేసినప్పుడు మిస్టేక్ చేసామని దాని మీనింగ్. అర్థమైంది కదా? సో బీ కేర్ఫుల్. ఈ 2 స్టెప్స్ పక్కాగా ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా క్వశ్చన్ పేపర్ నుంచి ఆన్సర్ షీట్లో రాసుకునేటప్పుడు ఈ 2 బదులు 3 రాసేసాం అనుకుందాం. ఇక్కడ టోటల్ 30 బదులు 31 వస్తుంది. దెన్ యూ షుడ్ చెక్. అందు గురించి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ what is the value of total, you find it out. Okay? Now once you have this cumulative frequency data, what we can say is we can start with median formula. Median formula ఏమని చెప్తుంది? Median equal to L plus n/2 minus CF divided by F into H. L అనేది ఏంటి? Lower boundary of the median class. Right? n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 30 స్టూడెంట్స్ యొక్క వెయిట్స్ చూశారు కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30. రైట్? అంటే n/2 ఈజ్ ఈక్వల్ టు 15. రైట్? F is frequency of the median class. CF is the cumulative frequency of the class preceding the median class. And H is size of the class or size of the median class. మనకి అన్ని క్లాసులకి సేమ్ సైజే ఉంది కాబట్టి సింప్లీ వీ కెన్ సే ఇట్ ఈస్ 45 minus 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. H ఈక్వల్ టు 5. రైట్? నౌ వాట్ ఈజ్ మీడియన్ క్లాస్? మీడియన్ క్లాస్ అంటే ఏంటి? ఏమని చెప్పాం మనం? మీడియన్ క్లాస్ ఈజ్ ద ఎర్లియస్ట్ క్లాస్ హ్యూజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ n/2. n/2 అంటే 15 అని చెప్పాం. రైట్? ఈ 15 కంటే ముందు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్న క్లాస్ ఏంటి అన్నాం. 2 చిన్నది, 5 చిన్నది. రైట్? దెన్ 13 కూడా చిన్నది. 19 ఈజ్ గ్రేటర్ దాన్ n/2. రైట్? అంటే 55 to 60 ఏ క్లాస్ ఉందో అది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఈజ్ 55 to 60. సో లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఏమవుతుంది? 55. రైట్? L ఈక్వల్ టు 55. And frequency of the median class is 6. Right? F equal to 6. Cumulative frequency of the class preceding the median class అంటే మీడియన్ క్లాస్కి ముందు క్లాస్కి వెళ్ళి చూడండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 13. సో CF ఈక్వల్ టు 13. రైట్? మన దగ్గర కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కాబట్టి మీడియన్ ఈక్వల్ టు L దట్ ఈస్ 55 ప్లస్ n/2 that is 15 minus CF that is 13 divided by F that is 6, right, into H is 5. Right? Let us simplify this. This is going to be
55 plus 2 by 6 into 5, right? This can be written as 55 plus 10 divided by 6. 10 by 6 ఏమవుతుంది? 10 divided by 6 అంటే, right? .666 and so on అవుతుంది, right? Now let me write that. 55 plus 1.666 and so on. దాన్నే 55 plus 1.67 అని రాయొచ్చు. అంటే this is going to be 56.67. So median weight is equal to 56.67 kg. Understood? One card is drawn from a well-shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, jack of hearts, red face card, a spade and queen of diamond. మనకి ఇంతకుముందు చెప్పాం, ప్రాబిలిటీ ఫార్ములా ఒకటి తెలియాలి, ఈ 52 కార్డ్స్లో ఏమేమి టైపు, ఏమేమి కలర్స్ ఎలా ఉంటాయనే తెలియాలి, రైట్? సో 52 కార్డ్స్ మీకు అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ మనకి కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అనేది కనుక్కుందాం. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఫార్ములా ఏం చెప్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? సో ఈవెంట్ ఈ ఏంటి? గెటింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, రైట్? కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయో చూద్దాం మనం. కింగ్ ఆఫ్ రెడ్ కలర్స్ ఎన్ని ఉన్నాయి? 2 కార్డ్స్ ఉన్నాయి, రైట్? సో నెంబర్ ఆఫ్ రెడ్ కింగ్స్ ఇన్ ద డెక్ 2. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెంట్ ఈ వచ్చి 2 అవుతుంది. ఎందుకంటే ఈ 2 కార్డ్స్లో ఏ కార్డు, మన దగ్గర 52 కార్డ్స్ ఉన్నాయి, అందులో ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు ఈ 2 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 52, ఎందుకంటే టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ పిక్ అయింది అనుకోండి, అదొక ఈవెంట్, అదొక అవుట్కమ్. ఈ కార్డ్ పిక్ అయింది అనుకోండి, అదొక అవుట్కమ్. ఈ కార్డ్ పిక్ అయితే అదొక అవుట్కమ్. అలాగా 52 అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్, రైట్? సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. సో ప్రాబిలిటీ ఈజ్ గోయింగ్ టు బి 2 divided by 52, that is equal to 1 by 26. So probability of drawing a red color king is 1 by 26. The next part is probability of getting a face card. ఇక్కడ ఈవెంట్ ఈ ఏంటి? గెటింగ్ ఏ ఫేస్ కార్డ్. ఓకే, అంటే ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 into 4. సో టోటల్ 12 కార్డ్స్ ఉన్నాయి, రైట్? ఫేస్ కార్డ్స్. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఇన్ డెక్ 12. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 12. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 52. సో డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఇస్తే కనుక ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎప్పుడు 52నే, ఎందుకంటే 52 కార్డ్సే ఉంటాయి కాబట్టి డెక్లో. సో ప్రాబిలిటీ ఈస్ గోయింగ్ టు బి 12 by 52, దట్ ఈస్ ఈక్వల్ టు 3 by 13. సో ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఎ ఫేస్ కార్డ్ ఈజ్ 3 by 13. అండర్స్టూడ్? ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ జాక్ ఆఫ్ హార్ట్స్. సో ఈవెంట్ ఈ ఈజ్ డ్రాయింగ్ ఎ జాక్ ఆఫ్ హార్ట్స్. జాక్ ఉండాలి, హార్ట్ ఉండాలి, రైట్? సో వీ హ్యావ్ ఓన్లీ 1 కార్డ్. జాక్ ఉండి హార్ట్ ఉన్నది ఓన్లీ 1 కార్డ్ కాబట్టి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి అంటే ఓన్లీ 1. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆల్రెడీ చెప్పాను 52నే, రైట్? సో ప్రాబిలిటీ ఈస్ గోయింగ్ టు బి 1 by 52. Drawing a jack of hearts is 1 by 52 probability. Understood? The next one is red face card. ఇక్కడ face card చూసాం, ఇక్కడ red face card అంట. Probability of getting a red face card, right? Drawing a red face card is called event E. ఎన్ని రెడ్ ఫేస్ కార్డ్స్ ఉన్నాయి అంటే కనుక మీరు చూడండి, ఇక్కడ 6 కార్డ్స్ ఉన్నాయి, రైట్?
నెంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ 6 ఉన్నాయి కాబట్టి అవుట్కమ్స్ ఫేవరబుల్ వచ్చి 6 అవుతుంది. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 52. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబిలిటీ ఈస్ గోయింగ్ టు బి 6/52. దట్ ఈస్ ఈక్వల్ టు 3/26. Probability of drawing out a red face card is 3/26. The next one is getting a spade, right? Event E is drawing a spade or getting a spade. Spades ఎన్ని ఉన్నాయి ఈ రోజు చూడండి, 13 స్పేడ్స్ ఉంటాయి, రైట్? 13 స్పేడ్స్ ఉన్నాయంటే అవుట్కమ్స్ ఫేవరబుల్ ఎంత? 13. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 52. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 13/52, that is 1/4. So probability of drawing out a spade is 1/4. Understood? The last one, what is the probability of getting a queen of diamond? So event E వచ్చి drawing a queen of diamond. Queen ఉండాలి, diamond ఉండాలి, అంటే we have only one card, right? So favorable outcomes 1, all possible outcomes 52. So probability is 1/52. So probability of drawing out a queen of diamonds is 1/52. చూసారు ఎంత సింపుల్ ఇది? అర్థమైందా? Construct a triangle of sides 5 cm, 5 cm and 6 cm. Then construct a triangle similar to it, whose sides are 2/3 of the corresponding sides of the first triangle. అంటే ఇందులో మనం చేయాల్సింది ఫస్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ విత్ దీస్ 3 సైడ్స్ మెజర్మెంట్స్. ఒకసారి ఈ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అనదర్ ట్రయాంగిల్ దట్ ఈస్ సిమిలర్ టు దిస్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ సైడ్స్ లెంత్ చూస్తే కనుక 2/3 ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ ఉండేట్టుగా చేయాలి. అంటే 2/3 of 5, 2/3 of 5 and 2/3 of 6 ఇలా మెజర్మెంట్ ఉండేట్టుగా సెకండ్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో లెట్ us స్టార్ట్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ whose sides are 5 cm, 5 cm and 6 cm, right? So let us construct the triangle of sides 5 cm, 5 cm and 6 cm. దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ స్కేల్ తీసుకుని you draw a straight line of side length 5 centimeters. ఆ సైడ్ని ఏసీ అని పిలుస్తున్నాను ఇక్కడ. ఓకే, దెన్ వీ హ్యావ్ టు హ్యావ్ 2 other sides whose lengths are 5 cm and 6 cm. సో 5 cm కోసం ఏం చేద్దామంటే మనం ఏ అనే పాయింట్ ఉంది కదా ఇక్కడ, ఈ పాయింట్లో కంపాస్ నీడిల్ పెట్టుకొని 5 cm డిస్టెన్స్లో పెన్సిల్ పొజిషన్ పెట్టుకొని యు డ్రా ఏ ఆర్క్ లైక్ దిస్. ఓకే, ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది ఆర్క్. నౌ సీని సెంటర్గా తీసుకోండి. ద థర్డ్ సైడ్ హ్యాస్ టు బి 6 cm, రైట్? అంటే కంపాస్ పొజిషన్ నీడిల్ వచ్చి సి పొజిషన్ దగ్గర ఉండాలి, కంపాస్ పెన్సిల్ 6 cm డిస్టెన్స్లో పెన్సిల్ పొజిషన్ ఉండాలి. అలా ఉండేట్టుగా చూసుకుని యు డ్రా అనదర్ ఆర్క్. ఓకే, ఈ 2 ఆర్క్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, రైట్? ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని నేను బి అంట. నౌ లెట్ us కనెక్ట్ ఏ విత్ బి అండ్ బి విత్ సి. ఇలా చేసేసరికి మనకి ట్రయాంగిల్ ఏబిసి వచ్చేసింది, రైట్? మీరు ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుని చూడండి. ఏబి 5 cm వచ్చిందా, అండ్ బీసీ 6 cm వచ్చింది, రైట్? సో నౌ ఐ కెన్ సే దట్ AC equal to 5, AB equal to 5 and BC equal to 6. This is the triangle what we wanted in the first place, right? Once you have that triangle, now we need to construct a triangle similar to it. Okay, a similar triangle construct చేసేటప్పుడు మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? Sides of the new triangle has to be 2/3 of corresponding sides of the first triangle. అంటే ట్రయాంగిల్ ఏబిసిలో సైడ్స్ ఉన్నాయి కదా, 5, 5 and 6 అని, వాటికి 2/3 ఉండేట్టుగా కొత్త సిమిలర్ ట్రయాంగిల్ రావాలి. దానికోసం ఫస్ట్ స్టెప్గా ఏం చేస్తానంటే ఐ డ్రా ఏ రే దట్ ఈస్ కాల్డ్ ఏఎక్స్. ఓకే, ఏఎక్స్ అనే రే డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత మనకి 2/3 అన్నారు కదా, 2/3 అన్నారు కదా, అంటే 3 parts ఉండేటట్టుగా వీ హ్యావ్ టు మార్క్
3 ఆర్క్స్. మీరు చూడండి 3 ఆర్క్స్ డ్రా చేశాను. ఆ 3 ఆర్క్స్కి పేర్లు PQR అని పెట్టాం. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని P, ఇక్కడ Q అండ్ దిస్ ఇస్ R అని పెట్టాం. మీరు చూస్తే స్కేల్ పెట్టి మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను, రైట్? మీ మెజర్ చేసుకుని చూసుకోండి ఎగ్జాక్ట్గా ఆల్ 3 పోర్షన్స్. AP ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అనుకుంటే PQ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అండ్ QR ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్, రైట్? AP ఈక్వల్ టు PQ ఈక్వల్ టు QR. ఎందుకు 3 చేసాము అంటే ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి. ప్లీజ్ నోట్ దిస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, వన్స్ యూ హ్యావ్ దాట్, ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ కనెక్ట్ పాయింట్ C విత్ పాయింట్ R. డ్రా లైన్ CR or RC. Okay, now what I'm going to do is, now we have a triangle ARC, right? This is a triangle. We got a new triangle now. Don't worry about this triangle. Now I want to draw a line parallel to RC. ఇప్పుడే ఈ గ్రీన్ డాటెడ్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి ప్యారలల్గా ఉండేటట్టుగా Q నుంచి ఒక లైన్ని డ్రా చేస్తాను. డ్రా ఏ లైన్ ప్యారలల్ టు CR ఫ్రమ్ Q such that that line is called QD. ఓకే, ఇప్పుడు నేనేమని చెప్తానంటే, మీరు చూస్తే AP1, PQ1 అండ్ QR1 అనుకున్నాం అనుకోండి. AQ ఎంత అయింది? 2, రైట్? అండ్ QR 1. అంటే AQ బై QR రాస్తే ఇట్ ఈస్ 2/1, రైట్? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏమని చెప్తుందంటే, ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, మన దగ్గర ట్రయాంగిల్ ARC ఉంది కదా, దానికి we have drawn a line parallel to one side of the triangle such that it intersects the other two sides of the triangle in such a way that those sides are divided in the same ratio. మనం ఇప్పుడు ఏమని చెప్పాం? AQ by QR ఈక్వల్ టు 2/1. మనకి దీని నుంచి చూస్తే తెలుస్తుంది, ఇది 1, ఇది 1, ఇది 1 కాబట్టి ఈక్వల్, అంటే ఈక్వల్ కాబట్టి AQ by QR ఈజ్ గోయింగ్ టు బి 2/1 అయింది, రైట్? సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏమని చెప్తుంది? ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, that line is going to intersect other two sides of the triangle such a way that those sides are divided in the same ratio. అంటే AQ by QR ఎలా ఉందో AD by DC కూడా అంతే ఉంటుంది అని చెప్తుంది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. అర్థమైందా? ఇట్ మీన్స్ ద పాయింట్ D divides line AC in the ratio 2:1. Please note this. AQ by QR equal to AD by DC equal to 2/1. ఎందుకు 2/1 అయింది అంటే AQ by QR is 2/1 కాబట్టి AD by DC కూడా 2/1 అయింది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం వల్ల. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం తెలియడం వల్ల దీన్ని మెజర్ చేయకుండానే మనం ఏమని చెప్పేయచ్చు? AD by DC ఈక్వల్ టు 2/1 అని చెప్పేయచ్చు. సో దట్స్ ద యూజ్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, రైట్? నౌ AD by DC ఈక్వల్ టు 2/1 అంటే కనుక AD by AC ఈక్వల్ టు 2/3, రైట్? ఎందుకంటే AQ by QR ఈక్వల్ టు 2/1 అన్నాం. అలా కాకుండా AQ by AR అన్నాం అనుకోండి 2/3. సో సిమిలర్లీ AD by AC ఈక్వల్ టు 2/3. AD by AC ఈక్వల్ టు 2/3 అంటే AD ఈక్వల్ టు 2/3 టైమ్స్ AC. ప్లీజ్ నోట్ దిస్. మనం ఇక్కడ 2/3 అన్నారు కదా, AC అనేది ఒక సైడ్ అనుకుంటే కనుక, ఫస్ట్ డ్రా చేసిన ట్రయాంగిల్ ABCలో AC అనేది ఒక సైడ్ కాబట్టి దానికి 2/3గా ఉన్న సైడ్ AD. ఓకే, సైడ్ లెంత్ AD లెంత్ ఎంత? 2/3 ఆఫ్ AC. నౌ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ గోయింగ్ టు బి, I'll draw a line parallel to BC from this point D. Draw a line parallel to BC from D. That line I am calling it as DE. Okay, now you see E అనే పాయింట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం మనం ఏమని చెప్పాం? AD by DC ఈక్వల్ టు 2/1 అన్నాం. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏమని చెప్తుంది? సిన్స్ వీ హ్యావ్ డ్రాన్ దిస్ లైన్ parallel to this line, this is going to
intersect the other two sides of triangle ABC in the same proportion. అంటే AE by EB ఏమవుతుంది, is also equal to 2/1, right? AE by EB equal to 2/1 అంటే AE by EB equal to 2/1 అంటే దాని మీనింగ్ AE by AB equal to 2/3, right? AE by AB equal to 2/3. AE by AB equal to 2/3 అంటే AE equal to 2/3 times AB. Now you see, triangle ABCలో AD అనేది ACకి 2/3, రైట్? అండ్ AE అనేది ABకి 2/3. నౌ మీకు SAS క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ గుర్తుంటే కనుక ABC అనే ట్రయాంగిల్కి AED అనే ట్రయాంగిల్కి యాంగిల్ A అనేది సేమ్, రైట్? అండ్ the sides enclosing this angle are also proportional, right? AD equal to 2/3 AC and AE equal to 2/3 AB. In that case, SAS criterion of triangles, similarity of triangles ఏమని చెప్తుందంటే ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ AED ఆర్ సిమిలర్ అని చెప్తుంది. అర్థమైందా? ట్రయాంగిల్ ABCకి ట్రయాంగిల్ AED అనేది సిమిలర్ అని చెప్తుంది. ఒకసారి ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయని తెలిసిందో వీటిలో కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రపోర్షనల్ అనేది దాని ప్రకారం AB ఈజ్ ప్రపోర్షనల్ టు AE, రైట్? అంటే 2/3 అనేది ఉంది రేషియో. అండ్ AC ఈజ్ ప్రపోర్షనల్ టు AD. సిమిలర్లీ BC ఈజ్ ప్రపోర్షనల్ టు AE, రైట్? సో దీని ప్రకారం మనం ఏమని చెప్పేయచ్చు, ED by BC ఈక్వల్ టు 2/3 అని చెప్పేయచ్చు. ఓకే, ఎందుకంటే SAS క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఏమని చెప్పింది, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పింది. వన్స్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్. సో ఈ రెండు 2/3 అని చెప్పాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో 2/3. ఓకే, ఇట్ మీన్స్ ED ఈజ్ 2/3 ఆఫ్ BC. నో మన దగ్గర AED అనే ట్రయాంగిల్లో మీరు చూస్తే కనుక కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ AED విత్ ట్రయాంగిల్ ABC ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2/3, రైట్? దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఆస్క్డ్ టు డూ. సో వీ కెన్ సే దట్ sides of triangle AED are 2/3 of corresponding sides of triangle ABC. This is what we are asked to do, right? We have drawn, but exam lo idantha rayana avasaram ledu. Whatever you have drawn, you have to draw all that and write step by step. First em chesam manam scale use chesi AC ane line draw chesam, right? 5 centimeters తో AC అనే లైన్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ కావాలి కాబట్టి ఏని సెంటర్గా చేసుకుని 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక ఆర్క్ని డ్రా చేసాం, రైట్? దెన్ సీని సెంటర్గా చేసుకుని 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక ఆర్క్ని డ్రా చేసాం. ఈ ఆర్క్స్ రెండు ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ని B అన్నాం. సచ్ దట్ వీ హ్యావ్ ట్రయాంగిల్ ABC ఫార్మ్డ్. బీని ఏకి అండ్ సికి కనెక్ట్ చేస్తూ స్ట్రైట్ లైన్స్ డ్రా చేస్తే మనకి ట్రయాంగిల్ ABC వచ్చేసింది, రైట్? సో దీస్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు రైట్. Once you are done with this triangle ABC, what we have done, we have drawn ray AX and marked 3 points PQR on it such that AP equal to PQ equal to QR. ఒకసారి ఈ 3 పాయింట్స్ మార్క్ చేసేసిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ వాజ్ Cని Rని కనెక్ట్ చేస్తూ వీ హ్యావ్ డ్రాన్ ఎ లైన్, రైట్? నౌ Q నుంచి సిఆర్కి ప్యారలల్గా ఉండేట్టుగా ఇంకో లైన్ని డ్రా చేసాం. ఎందుకు Q నుంచి డ్రా చేసామంటే ఇక్కడ 2 ఉండాలి, ఇది 2 ఉండాలి. టోటల్ 2/3 కాబట్టి 3లో 2 ఉన్న దగ్గర నుంచి మనం Q అనే పాయింట్ ఉంది కాబట్టి ఆ Q నుంచి వీఆర్ డ్రాయింగ్ ఏ లైన్ ప్యారలల్ టు సిఆర్ సచ్ దట్ లైన్ QD ఈజ్ డ్రాన్. ఇప్పుడు మీరు చూస్తే కనుక
క్యూడి అనేది ఏసీని ఇంటర్సెక్ట్ చేసింది ఎక్కడ డి అనే పాయింట్ దగ్గర. దెన్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం మనం ఏమని చెప్పాం, ఏక్యూ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏడి బై డిసి ఈక్వల్ టు 2/1 అని చెప్పాం. అదంతా ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. వన్స్ వీ హ్యావ్ డ్రాన్ ఈ డి అనే పాయింట్ దగ్గర నుంచి తీసుకుని ఈ బీసీ అనే లైన్కి ప్యారలల్గా వీ హ్యావ్ డ్రాన్ అనదర్ లైన్. దట్ లైన్ ఇంటర్సెక్టెడ్ విత్ సైడ్ ఏబి ఎట్ పాయింట్ ఈ, రైట్? నా మీరు చూస్తే కనుక మన దగ్గర ఇప్పుడు ట్రయాంగిల్ ఏఈడి అనేది ఉంది. దాట్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. అండ్ వీ ఆల్సో సెట్ దట్ sides of triangle AED are 2/3 of corresponding sides of triangle ABC. దీన్ని చేయడం కోసం మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యూస్ చేసుకున్నాం, రైట్? సో దీస్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు రైట్. బట్ మీకు అర్థం అవడం కోసం అప్లికేషన్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, SAS క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఓకే? బట్ యూ డోంట్ నీడ్ టు రైట్ ఆల్ దాట్. యూ హ్యావ్ టు డ్రా ఎగ్జాక్ట్లీ హౌ వీ హ్యావ్ డ్రాన్ ఆల్ దిస్ ఫిగర్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ స్టెప్స్. ఓకే, అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్.